మన బాత్రూమ్స్కు వాడే కెమికల్స్ తినే పదార్థాల్లో వాడితే మనుషులు బతుకుతారా సస్తారా? మీరే చెప్పాలి. ఎందుకంటే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కెమికల్స్ కలిపారట. అది కూడా బాత్రూంలో వాడే కెమికల్స్ కలిపారు అని చంద్రబాబు నాయుడు గారే ప్రచారం చేస్తున్నాడు. ఈ దుర్మార్గం ప్రచారం ఎందుకు చేస్తున్నాడు? ఆయన ఎవరిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాడు? ఎవరిని బద్నాం చేయాలనుకుంటున్నాడో ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బాత్రూమ్ కెమికల్స్ వాడితే మనం బతుకుతామా సస్తామా అనే విషయం చంద్రబాబు నాయుడికి తెలియదు కాబోలు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడాడో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. ఒక్కసారి మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని ఈలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. అదే మీరు నిరూపించారు. పేపర్లో చూసిన అంటాడు సీఎం. పేపర్లో చూసి చెప్తారండి ఏదన్నా? అదే మీకు ఒక రీసెర్చ్ రిపోర్ట్, ఒక ల్యాబ్ రిపోర్ట్, ఏ ల్యాబ్ రిపోర్ట్ లో బాత్రూమ్ కెమికల్స్ కలిసినాయి? బాత్రూమ్ క్లీనర్స్ కు ఉపయోగించే ఒక కెమికల్ ని దేవదేవుడికి పెట్టే ప్రసాదంలో కలిపి అలాంటి దాన్ని కూడా తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్పి వాళ్ళ మనోభావాలతోనే కాకుండా వాళ్ళ ఆరోగ్యాలతో కూడా ఆడుకున్నారంటే నిజంగా క్షమించాలా అని అడుగుతున్నారు. బాత్రూమ్ కెమికల్స్ నెయ్యిలో కలిపి లడ్డు చేస్తే మన శవడ. ఇప్పుడు మనం ఫినాయిల్ తాగి సీరియస్ అయ్యి హాస్పిటల్ పోతుంటారు, మనం వింటుంటాం. బాత్రూమ్ లో ఫినాయిల్ తాగింది భర్తతో కొట్లాడి, ఇలాంటివి ఆత్మహత్య ప్రయత్నంలో భాగంగా బాత్రూమ్ లో యాసిడ్ తాగారు, ఇవన్నీ మనం వింటుంటాం కదా. అలా జరగాలి కదా. ఆరోగ్యం కూడా దెబ్బతిందని హోమ్ మినిస్టర్ అంటున్నాడు. ఎక్కడ ఎన్ని కేసులు నమోదైనాయి? తిరుమల లడ్డు తిని ఆరోగ్యం దెబ్బతిన్న కేసులు ఎన్ని జరిగాయి? హోమ్ మినిస్టర్ చెప్పాలి కదా. ఆరోగ్యం కూడా దెబ్బతిన్నదని చెప్తున్నారు కదా హోమ్ మినిస్టర్ ఓపెన్ గానే. అంటే మీరు తిరుమల లడ్డు తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది, తిరుమల లడ్డు తింటే మీ బాత్రూమ్ కెమికల్ తాగినట్టు, తిరుమల లడ్డు తింటే గొడుకో తిన్నట్టు, తిరుమల లడ్డు తింటే ప్రతి ఇది ఏంటండి ఇంత దరిద్ర రవణాలు ఏంటి ఎక్కడిపోతున్నాయి? ఇది ఇలా పెద్ద మనుషులు గడ్డి పెడితేనైనా ఈ పెద్ద మనిషికి అసలు తెలివి వస్తుందో రాదు. ఇలాంటి విష ప్రచారాలు ఇంకెన్ని రోజులు చేస్తావు చంద్రబాబు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. బాత్రూమ్ కెమికల్స్ గాన మనం తినే పదార్థాల్లో వాడితే ఖచ్చితంగా సస్తాం. కానీ ఈ పెద్ద మనిషికి ఆ విషయం తెలియనట్లుంది. ఇంకేదో ఒకటి కలిసింది అని అంటే ఎవరైనా ఒప్పుకుంటారు. ఏకంగా బాత్రూమ్ కెమికల్సే లడ్డూ ప్రసాదంలో కలిశాయి అని ప్రచారం, దుర్మార్గమైన ప్రచారం చేస్తుంటే వినే వాళ్ళందరికీ కూడా అసహ్యం వేస్తుంది. అరే, బాత్రూమ్ కెమికల్స్ వాడితే ఎంతోమంది ప్రాణాలు పోయి ఉండాలి. పోనీ గత ప్రభుత్వంలో బాత్రూమ్ కెమికల్స్ వాడారని కానీ, లేకపోతే వాసన వస్తూ ఉంది కానీ, లడ్డూ ప్రసాదం తిని ఎవరైనా చనిపోయారని కానీ, లడ్డూ ప్రసాదం తిని ఎవరైనా వాంతులు చేసుకున్నారని కానీ, ఎవరైనా హాస్పిటల్లో చేరారని కానీ, ఎవరైనా చచ్చిపోయారని కానీ గత ప్రభుత్వంలో ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా? ఒక్కటంటే ఒక్కటి కూడా గత ప్రభుత్వంలో లడ్డూ ప్రసాదం పైన ఎవరు కూడా ఆ లడ్డూ ప్రసాదం తిని మేము హాస్పిటల్ పాలైనాము, వాంతులు చేసుకున్నాము, మా ఆరోగ్యం చెడిపోయింది అన్న వాళ్ళే లేరు. నేను పేపర్లో చూశాను, ఆశ్చర్యం వేసింది అని అంటున్నాడు. ఏ పేపర్లో చూసావు? ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లోనే నువ్వు చూసుంటావు. అది రాయించింది కూడా నువ్వే కదా. నీకు తెలియకుండా వాళ్ళు రాయరు కదా. ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో నువ్వే రాయిస్తావు, మళ్ళీ ఆ న్యూస్ని చదివాను అని నువ్వే చెప్తున్నావు. ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తూ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు అంటే 78 ఏళ్ల వయసులో కూడా నీకు అధికారం మీద దాహంతో ఇన్ని కుట్రలు కుతంత్రాలు నీ మనసులో దాచుకుని ఏఆర్ డైరీకి వచ్చిన 4 ట్యాంకర్లలో నెయ్యి కల్తీ జరిగిందని వెనక్కు పంపేసినట్లు పంపించి మళ్ళీ ఆ నెయ్యి ట్యాంకర్లనే వైష్ణవి డైరీ నుండి వచ్చినట్లుగా మళ్ళీ తిరుమలకు రప్పించుకుని ఆ కల్తీ జరిగిన నెయ్యిని మళ్ళీ 2024లో నువ్వు లడ్డూ ప్రసాదాలు తయారు చేసేసి ప్రజలపైకి వదిలేశావు అంటే నీ దుర్మార్గం ఏంటో బయటపడతా ఉంది. అవునండి, సిబిఐ షార్ట్షీట్ 44వ పేజీలో ఇదే విషయం ఉంది. ఏఆర్ డైరీకి జూలై 2024లో వచ్చిన 4 ట్యాంకర్లు అవి వెనక్కి పంపేశారట. మళ్ళీ వైష్ణవి డైరీ పేరుతో
ఆ 4 ట్యాంకర్లనే మళ్ళీ తిరిగి వెనక్కు రప్పించారట. సిబిఐ షార్ట్ షీట్లో క్లియర్గా 44 పేజీలో ఉంది. ఆ 4 ట్యాంకర్లు కూడా వెనక్కి పంపిస్తున్నాము అని చెప్పి శ్రీకాళహస్తిలోని ఒక పెట్రోల్ బంకులో దాచిపెట్టారట. వైష్ణవి డైరీ నుండి ఇన్వాయిస్ తెప్పించుకుని మళ్ళీ శ్రీకాళహస్తిలోని పెట్రోల్ బంక్ నుండి ఆ 4 నెయ్యి ట్యాంకర్లను మళ్ళీ తిరుమలకు రప్పించి ఆ నెయ్యిని తిరుమల లడ్డూలో వాడటం జరిగింది. మరి ఏ ప్రభుత్వంలో కల్తీ జరిగిందో మీరే ఆలోచించండి. సిబిఐ షార్ట్ షీట్లో 44వ పేజీలో A7గా భోలే బాబాను, A6గా వైష్ణవి డైరీని, A1గా ఏఆర్ డైరీని ముగ్గురిని మెన్షన్ చేశారు. ఏఆర్ డైరీ నుండి వచ్చిన 4 ట్యాంకర్లు వైష్ణవి డైరీ నుండి మళ్ళీ నేరుగా తిరుమలకు వచ్చి ఆ నెయ్యిని కల్తీ నెయ్యిని వాడారు అని చెప్పి క్లియర్గా ఉంది. మరి ఎవరు ముద్దాయి? చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి? ఎవరు ముద్దాయి, ఎవరు దోషి, ఎవరు పాపం చేసినట్లు మీరే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరని వీడియో ద్వారా కోరుతున్నాను.